స్వాతంత్ర్యం కోసం మహాత్ములు చేసిన త్యాగాలు మహనీయమని, దేశ రక్షణలో నిరంతరం సేవలందిస్తున్న రక్షణ రంగ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని ఏపీ బార్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యులు ప్రముఖ న్యాయవాది కీర్తి రామ జోగేశ్వరరావు అన్నారు. డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కీర్తి రామ జోగేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథిగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి, కార్యదర్శి విజనగిరి భాస్కర్ రావు, ఉద్యోగులు, అసోసియేషన్ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. हिमाचल यमुना गंगा उज्जल जलधित रंग तव शुभ नामे जाहे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. నమస్కారం, నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ పెన్నేరు. నేను ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో చీఫ్ కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ 80వ స్వాతంత్ర దిన సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా మరి నేవల్ డాక్యార్డ్ ఎంప్లాయీస్కి అందరికీ నా శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాం. ఈ ఫలాలతో పాటు మన బాధ్యతల్ని, హక్కులతో పాటు బాధ్యతలను కూడా అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. సో అందరూ కలిసి పంచపరివర్తన ప్రోగ్రాం ఫాలో అవ్వాలని నేను ఆశిస్తున్నాను. పంచపరివర్తనలో ముఖ్యంగా జాతీయ సమరసత, సో అందరి కులాలు మతాలు అన్నీ సమానమని జాతీయ సమరసత, తర్వాత పౌర గతివిధులు, సో హక్కులతో పాటు పౌర గతివిధులు కూడా అంటే సిటిజన్షిప్ రైట్స్ కూడా ఇంపార్టెంట్. తర్వాత కుటుంబ ప్రబోధన్, ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సో విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలని ఏకం చేసి కుటుంబాలు చక్కగా సమరసతగా ఉండాలని కుటుంబ మిలన్. తర్వాత పర్యావరణ పరిరక్షణ, సో దేశము, భూమి, పర్యావరణానికి ఎంత ముఖ్యమో సో పర్యావరణం మనం కాపాడుకొని ప్లాస్టిక్ని బయటికి పారదోలి చేయాలని. తర్వాత 5వది స్వదేశీ. సో స్వదేశీ కాబట్టి విదేశీ ఎలా మనం విదేశీ ఐటమ్స్ అన్నీ పారదోలేమో స్వదేశీ, స్వజాతి, స్వభాష, స్వవేష ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నేవల్ డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు ఇక్కడ జరిగినాయి భారీ ఎత్తున, చాలా చక్కగా. నేను ఈ సందర్భంగా నేను బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను, మాజీ వైస్ చైర్మన్గా కూడా చేశాను. ఈ సందర్భంగా ఈ ఆర్గనైజేషన్తో పాటు అందరిని అప్పీల్ చేసేదంటే, మనకి 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ రాజ్యాంగ ఫలాలు చాలామందికి అందలేదని అనుకుంటున్నాను. అంచేత ఈ దిశగా సామాజిక న్యాయం చేకూర్చుతూ అందరికీ రాజ్యాంగ ఫలాలు అందేటట్టుగా మనం అంతా కృషి చేయాలని చెప్పేసి సందేశాన్ని నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేవల్ డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రతి ఏటా కూడా ఆగస్టు 15 అలాగే జనవరి 26న ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించుకుంటూ ఆనవాయితీగా వస్తుంది. మరి భారత స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది మహాత్ములు అందించిన సేవలు మహనీయం. వారి త్యాగఫలాలే మనం నేడు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలాగే నేవల్ డాక్యార్డ్లో ఎంతోమంది తమ ప్రాణాలు ఎదురొడ్డి మరి విధులు నిర్వహిస్తున్నారు. ఈ యూనియన్లో అందరూ కూడా ఎక్కువ మంది రక్షణ రంగంలో
పనిచేసిన ఉద్యోగులు ఉన్నారు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉన్నారు. అలాగే ఈ కేటీబీ అసోసియేషన్ కూడా దినదినం ప్రవర్ధమానం చెందుతూ మరి ఎవరైతే మన త్యాగమూర్తుల ఆశయాలు ఉన్నాయో వారి ఆశయ సాధన కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి బొత్తుల చిరంజీవి గారు అలాగే మా కార్యదర్శి భాస్కర్రావు గారు అధ్యక్షత వహించగా, అలాగే విశిష్ట అతిథులుగా మరి ప్రముఖ న్యాయవాది బార్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యులు పూర్వపు ఉపాధ్యక్షులు మరి సున్నిత మనస్కులు కీర్తి రామజోగేశ్వరరావు గారిని, అలాగే ప్రముఖ వైద్యులు కార్డియాలజిస్టు అలాగే శివసుబ్రహ్మణ్యం గారిని మనం ఈరోజు విశిష్ట అతిథులుగా ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. మరి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉద్యోగులకి, అధికారులకి, అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి, మా కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతా ఉన్నాయి. ఇందుకు ప్రతి ఒక్క సభ్యుడు కూడా తమ పరిధి మేరకు తమకు సహాయం అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.